వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనకి న్యూస్లో గ్లోబల్ అలయన్స్ ఎగెనెస్ట్ హంగర్ అండ్ పావర్టీ అని చెప్పేసి బ్రెజిల్ G20 లీడర్స్ సమ్మిట్లో అఫీషియల్గా లాంచ్ చేసింది. సో ఈ సందర్భంగా అసలు ఎందుకు ఈ అలయన్స్ని లాంచ్ చేయాల్సి వచ్చింది? సో మనకి తెలుసు 2015లో 193 UN మెంబర్ కంట్రీస్ కలిసి 2030 ఎజెండా కోసం అని చెప్పేసి SDG అంటే MDG మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మనమంతా ఒక ఎయిమ్ తోటి ఈ గోల్స్ని లాంచ్ చేసుకున్నాం. అయితే దీంట్లో ఫస్ట్ SDG వచ్చేసి నో పావర్టీ. అంటే దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫర్ ఆల్ పీపుల్ ఎవ్రీవేర్ బై 2030. సో 2030 కల్లా అందరూ కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటికి రావాలి. సో మనకు తెలుసు UN ప్రకారంగా ఒక రోజుకి $2.15 కంటే తక్కువగా మనం ఎర్న్ చేస్తున్నారంటే దే ఆర్ లివింగ్ అండర్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అన్నమాట. సో టు రెడ్యూస్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఆన్ లెస్ దాన్ $2.15 పర్ డే అని చెప్పేసి 0కి తీసుకురావాలి అని చెప్పేసి ఈ టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే SDG 2 అనేది జీరో హంగర్, ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ, ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ బై 2030 అనేది గోల్. దీని టార్గెట్ వచ్చేసి ఎన్ష్యూర్ యాక్సెస్ టు సఫిషియంట్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఫర్ ఆల్ అనమాట. సో ఈ రెండు కూడా అచీవ్ చేయాలి అంటే మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి ఇది అచీవ్ అయ్యేలా లేదు అనే ఇంటెన్షన్ తోటే మనకి ఈ అలయన్స్ తీసుకురావాల్సి వచ్చింది అంటున్నారు. సో మెయిన్ ఇష్యూ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ COVID-19 అనేది పాండమిక్ వచ్చింది. మనకి COVID-19 రావడంతో ఏమైందండి, సిగ్నిఫికెంట్లీ అసలు పావర్టీ తగ్గుతున్న టైంలో మళ్ళీ పావర్టీ పెరిగింది. ఎస్పెషల్లీ గ్లోబల్ సౌత్లోనే జరిగింది. అంతేకాకుండా న్యూట్రిషన్ స్టాండర్డ్స్ కూడా గ్లోబల్గా తగ్గిపోయాయి. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేసి మరి పోస్ట్ పాండమిక్ తర్వాత రికవరీ జరగాలి, కానీ అన్ఈవెన్ ఎకనామిక్ రికవరీ జరగడంతో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇంకా ఎక్కువగా పెరిగాయి. అలాగే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా అసలు ఏదైతే మనం ఈ హంగర్ పావర్టీ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నామో అవన్నీ కూడా అండర్మైన్ అయ్యాయన్నమాట. అదొక రీజన్. ఇంకా దాంతోపాటు స్లో ప్రోగ్రెస్ టువర్డ్స్ అంటే 2030 టార్గెట్స్ కనుక మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా మన జరిగిన ప్రోగ్రెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ మనకి నియర్లీ 622 మిలియన్ పీపుల్ ప్రజెంట్ బిలో ఎక్స్ట్రీమ్ పావర్టీ లైన్లోనే ఉన్నారు. మనం యాక్చువల్గా 2030 కల్లా ఇదంతా తగ్గించుకోవాలి, కానీ 582 మిలియన్ పీపుల్ 2030 కల్లా స్టిల్ హంగర్తోనే ఉంటారు. అసలు మనం ఏదైతే 2015లో ఎంత ఉన్నారో అదే పాపులేషన్ ఆల్మోస్ట్ మళ్ళీ 2030లో కూడా అంతే పాపులేషన్ మళ్ళీ అదే హంగర్తో ఉంటారు. అంటే మనం ఏ అచీవ్మెంట్ చేయకుండానే పోతున్నట్టు అనమాట. సో అందుకోసమే ఈ SDG 1, 2ని అచీవ్ చేయాలి అంటే ఇలాంటి ఒక యాక్సిలరేటెడ్ యాక్షన్ కావాలి. కాబట్టి అందుకోసమే ఈ అలయన్స్ని తీసుకొని వచ్చారనమాట. మరి ఈ అలయన్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది? సో ఈ అలయన్స్లో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ 81 కంట్రీస్ ఉన్నాయి. మనం ఇండియా కూడా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. దీంట్లో 26 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, 9 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, 31 ఫిలాంథ్రఫిక్ ఎంటిటీస్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. సో మరి ఎలా ఇది ఫంక్షన్ చేస్తుంది అంటే ఫస్ట్ ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ పాలసీ సపోర్ట్. సో బేసికల్గా పాలసీ బేస్డ్ సపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఏ కంట్రీస్ మెంబర్ కంట్రీస్ దగ్గర బెస్ట్ ప్రూవెన్ ప్రాక్టీసెస్ ఉంటాయో వాటిని షేర్ చేస్తారు. అలాగే కాకుండా కొలాబరేట్ కూడా చేసుకోవడం, ఒక స్టేట్ ఇంకో కంట్రీతో కొలాబరేట్ అవ్వడము అవుతూ వాళ్ళు హంగర్ అండ్ పావర్టీని అడ్రస్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తుందన్నమాట. అలాగే దీంతో పాటు టెక్నికల్ ఎక్స్పర్టైజ్, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా
దొరుకుతుంది. ఇంకా ఇక్కడ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ బాస్కెట్ అనమాట. అంటే ఒక 50 పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఇక్కడ మెంబర్ కంట్రీస్కి అవైలబుల్గా ఉంటాయి. అయితే మెయిన్గా ఇది ఒక హై ఇంపాక్ట్ ఏరియాస్, వాటిని 6 స్ప్రింట్స్ 2030 అని చెప్పేసి దానికి పేరు పెట్టారు. అందులో మెయిన్గా హై ఇంపాక్ట్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయంటే ఒకటి స్కూల్ మీల్స్, క్యాష్ ట్రాన్స్ఫర్స్, స్మాల్ హోల్డర్ అండ్ ఫ్యామిలీ ఫార్మింగ్ సపోర్ట్, సోషియో ఎకనామిక్ ఇంక్లూజన్, మెటర్నల్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్స్, వాటర్ యాక్సెస్ సొల్యూషన్స్. ఈ 6 స్ప్రింట్స్ మీద కనుక ఎక్కువగా ఫోకస్ చేస్తే అవుట్కమ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఇలాంటి ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ బాస్కెట్ని కూడా మెంబర్ కంట్రీస్కి యాక్సెసిబుల్గా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇంకా మ్యాచ్ మేకింగ్ అప్రోచ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెంట్రలైజ్డ్ ఫండ్ అంటూ ఏది లేదు. సో ఇక్కడ ఎవరైతే ఏ కంట్రీకి అవసరం ఉంటుందో, ఏ కంట్రీ డోనార్ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళని కనెక్ట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఇది సెంట్రలైజ్డ్ ఫండ్ అంటూ మాత్రం ఈ అలయన్స్లో ఇలాంటిది లేదు. సో మరి దీనికి యాన్యువల్ ఆపరేషనల్ కాస్ట్ ఇదంతా కూడా సపోర్టెడ్ బై ఇట్స్ మెంబర్స్ లైక్ ఇందులో ఆర్గనైజేషన్స్ FAO, యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్ కూడా ఉన్నాయి. సో ఇది మెయిన్గా ద అలయన్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే టు కొలాబరేషన్ ద్వారా ఒక టైలర్డ్ సపోర్ట్ తోటి హంగర్ అండ్ పావర్టీని గ్లోబల్గా 2030 కల్లా మనం ఎరాడికేట్ చెయ్యాలని చెప్పేసి, ఎస్పెషల్లీ SDG 1-2ని అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ అలయన్స్, గ్లోబల్ అలయన్స్ అగెనిస్ట్ హంగర్ అండ్ పావర్టీ అని తీసుకొచ్చారు. సో మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా రావచ్చు, సో మనకి ఏదైనా సరే ఇలాంటివి ప్రిలిమ్స్లో రావడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ మనం మెయిన్స్ ఆన్సర్లు రాసేటప్పుడు కూడా గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్లో మనం దీని ఒక అలయన్స్ ఇంటర్నేషనల్ మెజర్గా మనం అది రాసుకోవచ్చు అనమాట ఒక పాయింట్గా. ఓకే, సో మరి క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్లోబల్ అలయన్స్ అగెన్స్ట్ హంగర్ అండ్ పావర్టీ. సో ఇందులో ఏంటి, ఫస్ట్ ద అలయన్స్ ఎయిమ్స్ టు ఎరాడికేట్ హంగర్ అండ్ పావర్టీ త్రూ కొలాబరేటివ్ పబ్లిక్ పాలసీ సపోర్ట్ అమాంగ్ మెంబర్ కంట్రీస్. ఎస్, the alliance provides a centralized fund for member countries to eradicate hunger and poverty. No, there is no centralized fund. It offers evidence-based policy instruments and high-impact initiatives like school meals, maternal health programs. Yes, this is correct. So which of the above statements are correct? Only manki 1 and 3 anamata. So C is the correct answer.